హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఎంఈడి ఎంపేడ్ కావచ్చు అండ్ అదేవిధంగా బీఈడి బీపేడ్ కావచ్చు, వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు అండ్ ఎగ్జామ్ డేట్స్కి సంబంధించిన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ కాలంలో కావచ్చు, టైం టేబుల్స్ కాలంలో కావచ్చు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ ఎవరైతే 2023-24 అకాడమిక్ ఇయర్లో ఎంఈడీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎంపేడ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, బీఎడ్ బీపీఎల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు అండ్ బీఈడీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 years 5 years లాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు మనకు సంబంధించిన అప్డేట్ అయితే ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అందుబాటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఎంఈడీకి సంబంధించి ఫీ ఎంత ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క ఎంఈడీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ప్రజెంట్ ఎంఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి మీ యొక్క రిలవెంట్ కాలేజ్లో కావచ్చు లేదా ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కావచ్చు పే చేయడానికి వితౌట్ లేట్ ఫీతో మనకు 23rd 2024 అయితే లాస్ట్ డేట్, దట్ ఈస్ 20 March 2024 వరకు అయితే మనం పే చేసుకోవడానికి అవకాశం ఉంది. విత్ లేట్ ఫీ 200 రూపీస్తో కలిపి మనము 22 March 2024 వరకు అయితే పే చేయొచ్చు. ఇన్ కేస్ కాలేజ్ అథారిటీస్కి అయితే లాస్ట్ డేట్ అనేది వేరే ఉంటుంది. స్టూడెంట్స్ పే చేయడానికి అయితే వితౌట్ లేట్ ఫీ తోటి 20 March అనేది లాస్ట్ డేట్, విత్ లేట్ ఫీ ఎక్స్ట్రా 200 తోటి మనకు 22 March వరకు అయితే అవకాశం ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎంఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి టోటల్ ఫీ అయితే ఇక్కడ ఇచ్చారు 1500 + 400 + 100 1900 రూపీస్ ఇక్కడైతే మనకు ఉంది. ప్లస్ 100 వచ్చేసి మొత్తం 2000 రూపీస్ అనేది ఎంఈడీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మీ యొక్క బీఎడ్ దట్ ఈస్ ఎంఈడీ కంటే ముందు ఏ స్టడీ అయితే చేశారో మీరు అదర్ యూనివర్సిటీలో చేసినట్టయితే దానికి సంబంధించిన మైగ్రేషన్ ఫీ అనేది ఎక్స్ట్రాగా 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు అదర్ యూనివర్సిటీ నుంచి ప్రస్తుతం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎంఈడీ చేస్తున్నట్టయితే ఈ యొక్క ఫీ అనేది. సో ఇక్కడ లాస్ట్ డేట్ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, మీకు 20 March 2024 అయితే లాస్ట్ డేట్. అండ్ కొన్నిసార్లు ఈ ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండొచ్చు బేస్డ్ ఆన్ కాలేజ్ బట్టి. ప్రజెంట్ అయితే మనకు 2200 అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంది. విత్ లేట్ ఫీ కలుపుకుంటే 2400 వరకు అయితే ఉంటుంది. విత్ లేట్ ఫీ 200 ఇచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు సంబంధించి ఒక ఎల్ఎల్బీ కావచ్చు అండ్ అదర్ సబ్జెక్టులు కావచ్చు, వాటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఎల్ఎల్బీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని అండ్ ఎల్ఎల్బీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంపేడ్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ యొక్క డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. దట్ ఈస్ ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకి ఈ యొక్క టైం టేబుల్ అనేది 16th March 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు 2nd నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. 2nd April అండ్ అదేవిధంగా 4th April 6th April 8th April ఈ డేట్లో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా మనకు ఎంఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎంపేడ్ ఫస్ట్ సెమిస్టర్లో 4 పేపర్స్ అయితే ఉంటాయి. రీసెర్చ్ ప్రాసెస్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు అండ్ స్టాటిస్టిక్స్ కావచ్చు అండ్ మీ యొక్క ఎలెక్టివ్ పేపర్స్ కావచ్చు, ఇలా టోటల్గా మనకు 4 పేపర్స్ అయితే కండక్ట్ చేస్తారు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ బీపేడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే బీపేడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ యొక్క టైం టేబుల్ కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన టైం టేబుల్ షెడ్యూల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు 2nd April సంబంధించి 4th April 6th April 8th April అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు బీపేడ్కి సంబంధించి అండ్ అదేవిధంగా డీపేడ్కి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఏ డేట్లో జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం బీఎడ్కి సంబంధించిన టైం టేబుల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ బీఎడ్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం చదువుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది కూడా మనకు 16th March 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో టోటల్గా మనకు 5 పేపర్స్ అయితే ఉంటాయి. సో ఈ 5 పేపర్స్ సంబంధించి ఏ పేపర్ ఏ రోజు జరుగుతుందని అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. పేపర్ 1 వచ్చేసి మనకు 2nd రోజు, 4th రోజు, 6th రోజు, 8th రోజు అండ్ 10th రోజు, 15th రోజు అయితే ఇలా ఎగ్జామ్స్ డేట్స్ అయితే కేటాయించడం జరిగింది. కామన్ పేపర్స్ వచ్చేసి 3 అందరికి కామన్గా ఉంటాయి. ఫిలాసఫీ కావచ్చు అండ్ నెక్స్ట్ సైకాలజీ కావచ్చు, తర్వాత అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కావచ్చు. ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి మనకు 2nd, 4th, 6th డేట్లో అయితే జరుగుతున్నాయి. రిమైనింగ్ పేపర్స్ బేస్డ్ ఆన్ మీ మెథడాలజీ బట్టి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు స్కూల్ సబ్జెక్ట్లో వచ్చేసి పెడగాలజీ ఆఫ్ సోషల్ సైన్స్ కానీ, బయో సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ తీసుకున్నట్లయితే అది మీకు 8th రోజు అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు వచ్చేసి ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే మీకు 10th రోజు అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు మీకు సంబంధించి లాంగ్వేజెస్ తీసుకున్నట్లయితే అది 15th రోజు అయితే ఉంటుంది. ఇది మనకు ప్రజెంట్ టైం టేబుల్ షెడ్యూల్ అయితే. సో ఇది ప్రజెంట్ అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించి రిలేటెడ్ అప్డేట్స్ ఇదే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.